పేరేంటండి? మా పేరు మధుసూదన్ అండి. మేము వికారాబాద్ జిల్లా తపస్ శాఖ పక్షాన ఈ ధర్నా కార్యక్రమానికి వచ్చాం. మీరు అక్కడ టీచరా? మేము స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాం. అయితే మేము మా సమస్యలు వచ్చేసి ప్రధానంగా సిపిఎస్ సార్. 2003 అంతకంటే ముందు ఉద్యోగంలో ఒక ప్రభుత్వ ఉద్యోగం పొందిన వాళ్ళు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కింద పెన్షన్ పొందుతూ ఉన్నారు. కానీ 2003 తర్వాత ఎవరైతే రిక్రూట్ అయ్యారో ఆ చట్టాల ఆధారంగా 2003 తర్వాత రిక్రూట్ అయినటువంటి ఉద్యోగులకు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ఉపాధ్యాయులకు కావచ్చు సిపిఎస్ విధానాన్ని ప్రభుత్వం అమలు పరచడం జరిగింది. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు 2 అవకాశాలు ఇచ్చింది. మీరు ఓపీఎస్లో ఉంటారా, సిపిఎస్లో ఉంటారా అని చెప్పేసి అడగడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం 2014 కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ ప్రభుత్వం మేము సిపిఎస్లోనే కొనసాగుతామని చెప్పేసి కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్లో వాళ్ళు అనుమతి ఇవ్వడం జరిగింది. అందులో దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఎలాంటి బెనిఫిట్స్ రావండి. రీసెంట్గా మా జిల్లాలోనే ఒక ఉపాధ్యాయుడు సిపిఎస్ ఉపాధ్యాయుడు రిటైర్మెంట్ అవ్వడం జరిగింది. ఆయనకు వచ్చేటువంటి పెన్షన్ కేవలం 687 రూపాయల పెన్షన్ వస్తుంది. 687 రూపాయల పెన్షన్ మాత్రమే వస్తుందండి. ఇప్పుడు మాకు తెలుస్తుంది మా బాధ ఏందనేది. ప్రభుత్వం మామూలుగా బయట పనిచేసుకున్నటువంటి వితంతువులు కావచ్చు, లేదా 56 సంవత్సరాలు దాటివంటి వృద్ధాప్య పింఛన్ కావచ్చు, వితంతు పింఛన్, వికలాంగుల పెన్షన్ 2000 3000 వస్తుంది. కానీ ప్రభుత్వ ఉద్యోగంగా మేము సుమారు 20 నుంచి 30 సంవత్సరాలు పనిచేసి ఈ ప్రభుత్వ ఉద్యోగుల పేరు పొందినాం. కానీ మాకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి మా జీతం నుంచి 10% కట్ అయినా కూడా మాకు వచ్చేటువంటి పెన్షన్ ఎంత అంటే సుమారు 1000 రూపాయల కంటే తక్కువ. ఆ 1000 రూపాయల కంటే తక్కువ వచ్చినటువంటి జీతంలో ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్రభుత్వం ఈహెచ్ఎస్ అనే స్కీమ్ తీసుకొచ్చి 1.5% జీతం కట్ చేస్తుంది. కానీ గత 3 నెలల నుంచి జీతం కట్ అవుతున్నా కూడా ఎలాంటి విధి విధానాలు లేవు, ఎలాంటి వైద్యం కూడా ఉచిత వైద్యం కూడా లేదు. మా ఈహెచ్ఎస్తో పోలిస్తే ఆరోగ్యశ్రీ పథకం చాలా బాగుందండి. మమ్మల్ని మేము ఈహెచ్ఎస్ అని చెప్పేసి హాస్పిటల్స్ దగ్గరకు పోతే మమ్మల్ని తీసి పక్కన పెట్టేటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకు వచ్చేటువంటి పెండింగ్ బకాయిలు కూడా ప్రభుత్వం విడుదల చేస్తలేదు. కాబట్టి మాకు ఎలాంటి ఉచిత వైద్యం కూడా అందడం లేదు. హెల్త్ కార్డు కూడా లేదు. హెల్త్ కార్డ్స్ ఇప్పుడు గత జూన్ 2 తారీఖే మేము కొత్త హెల్త్ కార్డ్స్ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. ఇప్పటికి కూడా మాకు హెల్త్ కార్డ్స్ లేవు, ఎలాంటి విధి విధానాలు లేవు. రీసెంట్గానే మా పరిగి మండలంలో ఒక ఉపాధ్యాయుడు జూనియర్ లెక్చరర్ అనారోగ్య కారణాల వల్ల సుమారు 30 లక్షలు ఖర్చు పెట్టుకున్నాడు. ప్రతిరోజు డయాలసిస్ చేసుకున్నాడు. 2 కిడ్నీలు కూడా పాడైనాయి. ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుందామని చెప్పేసి యశోద హాస్పిటల్కి పోతే వాళ్ళు 30 లక్షలు డిమాండ్ చేయడం జరిగింది. 2 కిడ్నీకి. వాళ్ళ అమ్మగారు నేను కిడ్నీ డొనేట్ చేస్తా అని చెప్పేసి ముందుకు వస్తే 20 లక్షలు అడగడం జరిగింది. అయితే ఆ డబ్బులు లేకుండా కిడ్నీ మార్పిడి కోసం. అయితే అక్కడ ఆయన పరిస్థితి ఏంటంటే ఆయన ఆరోగ్యం కోసం అంతకుముందే భూమి అమ్ముకోవడం జరిగింది, బంగారం తాకట్టు పెట్టుకోవడం జరిగింది. ఎప్పుడైతే ప్రభుత్వం మేము ఈహెచ్ఎస్ అమలు చేస్తామని చెప్పేసి ప్రకటన చేసిందో అతను చాలా సంతోషంగా ఉన్నాడు. అరే ఈహెచ్ఎస్ అమలు అయితే నేను కిడ్నీ డయాలసిస్ చేసుకొని ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకొని బతుకుతా అని అనుకున్నాడు. కానీ ఈ ప్రభుత్వం గత 3 నెలల నుంచి ఇది పెండింగ్ లో ఉంది. గత 15 రోజుల కింద మరణించడం జరిగింది. చనిపోయాడు. ఆ డిప్రెషన్లో పోయేసి నాకు ఎలాంటి అవకాశం లేదు, నాకు కష్టమవుతుందని చెప్పేసి ఆ హార్ట్ స్ట్రోక్ కూడా వచ్చింది, చనిపోవడం జరిగింది. ఇదన్నిటికీ కూడా ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఎందుకంటే మేము మాకు రావాల్సిన ఉద్యోగము ఉపాధ్యాయులు ఎవరైతే కావాల్సిన డిమాండ్లు మాత్రమే మేము అడుగుతున్నాం. కొంతమ కోరికలు ఏమీ లేవండి. మేము మా ఉపాధ్యాయుల లోకం అందరూ కూడా ప్రభుత్వ బడులను బలోపేతం చేయడానికి డ్రాప్అవుట్స్ తగ్గించడం. మా నిన్ననే విద్యా కార్యదర్శి గారు కూడా చెప్పారు, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ప్రభుత్వ బడులో విద్యార్థుల సంఖ్య పెరిగింది అని చెప్పేసి. కాబట్టి మా ఉపాధ్యాయుల లోకం అందరూ కూడా ప్రభుత్వ బడుల బలోపేతం కోసం నిరంతరంగా కృషి చేస్తున్నాం. కానీ మాకు వచ్చేటువంటి డిమాండ్స్ వాళ్ళు పరిష్కరించడం లేదు. కాబట్టి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున తపస్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ధర్నాకు మేము పిలుపునిచ్చినాం. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు అంటుంది. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు అనేది వాళ్ళకు ప్రభుత్వము హామీలు ఇవ్వకముందు, అంటే గత ఎన్నికల కంటే ముందు కూడా వాళ్ళు బేరీస్ వేసుకోవాలి కదా. ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బు ఉందా లేదా కాకుండా వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, లేదా పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, లేదా ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఎక్కడ పోయినా కూడా బహిరంగ సభల్లో వాళ్ళు ఒకటే మాట ఇచ్చారు. హర్యానాలో కావచ్చు, హిమాచల్ ప్రదేశ్లో కావచ్చు, రాజస్థాన్లో కావచ్చు, ఎక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైందో అక్కడ మేము సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలులోకి తెచ్చినాం. అదేవిధంగా తెలంగాణలో కూడా మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే మీకు ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఉపాధ్యాయులందరూ కూడా సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేస్తామని చెప్పేసి వాళ్ళు బహిరంగంగా హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డిఏలు అన్నీ కూడా మేము ఇస్తామని చెప్పడం జరిగింది. వెంటనే పిఆర్సీ కూడా ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి మేము
ఆ గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మమ్మల్ని దగా చేసి మోసం చేసింది కాబట్టే వీళ్ళు ఇచ్చినటువంటి హామీల మేరకు మేము నమ్మి వాళ్ళకు ఓటు వేసి వాళ్ళని గెలిపించడం జరిగింది. కానీ ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికి కూడా మా సమస్యలు ఎక్కడికక్కడే ఉన్నాయి కాబట్టే మేము ఈ రోజు ఈ విధంగా సమస్య చేస్తున్నాం. ప్రభుత్వం దిగిరాకపోతే ఏం చేస్తారన్నా? ప్రభుత్వం దిగి రాకపోతే మా తపస్స రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో వాళ్ళ పిలుపు మేరకు ఇప్పుడు ధర్నా కార్యక్రమం కేవలం మీరు ఒక్కరోజు మాత్రమే చేస్తున్నాం. వాళ్ళు దిగి రాకపోతే మున్ముందు పెద్ద స్థాయిలో అసెంబ్లీ ముట్టడి కావచ్చు, లేదా పాఠశాలల బంద్ కూడా చేసి మాకు కోరికలు, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తప్పకుండా మేము అందరం కూడా కట్టుబడి ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం.